హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. సో ఇవాళ ఏంటంటే ఒక చికెన్ ఫ్రైని అయితే చేస్తున్నాను. ఇది మా వారికి ఎంతో ఇష్టమైన ఫ్రై అనమాట. సో తను ఎప్పుడు బోన్లెస్ చికెన్ మాత్రమే తింటారు. సో నేను తిను అని ఫోర్స్ చేయను అనమాట. తనకు నచ్చింది తను తింటారు, నాకు నచ్చింది నేను తింటాను. సో అందులో భాగంగానే ఇవాళ అంటే ఇది థర్స్డే తీసిన మినీ వ్లాగ్ అనమాట. సో నాకు 1/2 కిలో బోన్స్తో ఉన్న చికెన్ తీసుకొచ్చారు. తను బోన్లెస్ చికెన్ అయితే తెచ్చుకున్నారనమాట. సో తన కోసం నేను ముందుగా చికెన్ అయితే నార్మల్ నేనైతే కర్రీ చేసేసుకున్నాను, అది రెగ్యులర్గా ఉండేది. సో దీనికోసం అయితే నేను ముందు బాగా కడిగేసుకొని దాంట్లో ఉప్పు, కారము, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, జీరా పౌడరు, అలాగే ధనియా పౌడరు, కొంచెం పెరుగు, లెమన్ ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి మంచిగా నీట్గా కలిపేసి మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. ఒక 1/2 అవర్ చేసుకున్నాను. సో దట్ ఆ స్పైసెస్ అన్నీ ఆ చికెన్కి పడతాయి, మంచిగా ముక్క సాఫ్ట్ అయిపోతుంది. సో అలాగే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి పడతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. సో ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా నేను కర్రీ అనేది చేస్తాను. కర్రీ కూడా దానికి చాలా డ్రైగా ఉండాలి. అసలు ఎక్కడ తనకి గ్రేవీ వచ్చిందంటే మాత్రం ఇంకా తినరనమాట. నాన్ వెజ్ విషయంలో మా వారైతే చాలా చూజీ ఉంటారు. అందరు ఎవరు పడితే వాళ్ళు చేస్తే తినరు. సో తన సెలెక్టెడ్ పర్సన్స్ ఉంటారు, అక్కడ వాళ్ళు చేస్తేనే తింటారనమాట. సో నేను కూడా చేసిన కొన్నిసార్లు మిస్ అవుతుంది కదా, అప్పుడు నచ్చదు. కొన్నిసార్లు బాగా తింటారు. సో ఇది ఇంకా మనం ఏం చేయలేము. సో తనని కూడా ఏమనడానికి లేదు. అయితే ఇప్పుడు ప్రాసెస్ విషయానికి వస్తే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, సో దాంట్లో ఇలాచి, పట్టా, లవంగా ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే అవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టొమాటో వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వేసేసి. సో దాని మీద మూత పెట్టకూడదు అనమాట. మూత పెడితే ఆ వాటర్ అంతా దిగిపోయి సో అది కర్రీలాగా అయిపోతుంది. సో మూత పెట్టకుండా ఇలాగే సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో చూసారా, ఇలా స్మోకీగా ఉంటే తనకి ఇష్టము. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.